ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు నాయుడు సవత తల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. తొలి పర్యటనలో భవిష్యత్తు కార్యక్రమాలు చెప్పకుండా జగన్పై విష ప్రచారం చేయడమేంటని అసహనం వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి తొలి 6 నెలలు సమయం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబు తమ నుంచి అతి త్వరగానే విమర్శలు ఎదుర్కోవడానికి తొందరపడుతున్నారన్నారు. వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. భూసేకరణతో పాటు 30% నిర్మాణ పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని చెప్పుకొచ్చిన అమర్నాథ్ పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో స్థలానికి చెందిన అడ్డంకులు కొన్ని తమ హయాంలో చవిచూశామని బదులిచ్చుకున్నారు. తల్లికి వందనం, ఉచిత ఇసుక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. కాగా పోలవరం నిర్మాణం గత 5 ఏళ్లలో ఎంత మేర పూర్తయిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక దాటవేశారు. ప్రేమ ఉన్నట్టుగా ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలను మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ప్రతి దానికి ఆటంకాలు, ప్రతి దానికి వ్యవస్థల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు. ఇందాక మీకు చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా అనేక రకాలుగా కోట్ల అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం. కేవలం ఒకే ఒక రైతు వల్ల దాదాపు సంవత్సరంన్నర లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్. సో ఇవన్నీ మా వాళ్ళు పోయిందా? డైఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు కట్టింది చెప్తున్నారు. అదే చెప్పాం కదా మేము, డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఇంజనీరింగ్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. దీని గురించి మేము చాలా ఇచ్చేసాం, చాలా ఆలోచన చేసాం. అది డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఉన్నటువంటి ఇంజనీరింగ్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట. కేవలం ఈ గేటుకి ఒక కొబ్బరికాయ కొట్టేసి, లేదా ప్రతి కాంక్రీట్ స్లాబ్కి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ప్రాజెక్టులు పూర్తయిపో పర్మిషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డికి. ఇవన్నీ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కొన్ని ప్రాజెక్టులు, పోలవరం నిర్మాణానికి సంబంధించి, డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా నిర్మాణాలు చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట. సో కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుందమ్మా. 72.4% అని చెప్పేస్తే అయిపోతుంది. చెప్పు 72.4%. కొన్ని డీటెయిల్స్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా డీటెయిల్ కావాలంటే నేను ప్రజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది, ఇప్పుడే మొన్నటి వరకు ఏం జరిగింది అనేటువంటిది మీకు డీటెయిల్గా మీకు కూడా వినాలుంది. కాబట్టి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందేటువంటి ప్రాంతం, మేజర్ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. దాదాపు 7.5 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అది. రాష్ట్రానికి జీవనాడి. కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా మీకు ప్రాజెక్ట్ గురించి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్రజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అన్నీ కూడా మీకు చెప్పి చూపిస్తాను. వెల్ఫేర్ స్కీమ్స్లో మేము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్గా మేము దాన్ని చేపట్టి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచార కార్యక్రమాల్లో, ప్రచార సభల్లో వారి సూపర్ 6ని 10 సార్లు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఆ రోజు మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇస్తుంది 15,000, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 మాత్రమే ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అన్నాడు లేదా? కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకెత్తాయి. సరే, ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం. అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారి సమాధానం నిన్న చెప్పుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యాయి.
అందులో క్లియర్గా జీవో నెంబర్ 29లో పిల్లల్ని పంపించేటువంటి తల్లికి 15,000 రూపాయలు చొప్పున అందులో జీవోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవోని విడుదల చేశారు. అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం, ఒక ఆందోళన అనేటువంటిది గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1,400 రూపాయలు అంట. అంటే 1,394 బాటా రేటు, 1,394 రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే. మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరిస్తారు, సేనరేజ్ ఛార్జెస్ ఎవరిస్తారు? ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై. బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి, అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి. కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తాడు నాణ్యమైంది, ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి.